ప్రభుత్వంతో పోటీ పడి క్రిస్టియన్ మిషనరీస్ ఒక వార్ లాగా ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో క్రిస్టియన్ మిషనరీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ని ప్రాధాన్యత తీసుకొని విద్యను వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించారు కాబట్టే ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికి మేధస్సును అందించే సైంటిస్టులను ఇంజనీర్లను ఈ రోజు మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము. ఈనాటి జీవన ప్రమాణం ఈ మధ్య కాలంలో లెక్కలు బయటకు వచ్చినాయి. 72 సంవత్సరాలు మనిషి యొక్క జీవన ప్రమాణము సరాసరి ఈ రోజు 72 సంవత్సరాలు. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి జీవన ప్రమాణము 32 సంవత్సరాలు ఉంటే ఈ రోజు 72, 73 సంవత్సరాలకు చేరుకున్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో వారితో పోటీ పడి సేవ చెయ్యాలి, మానవాళిని కాపాడాలి, ఈ కాపాడిన మానవాళికి విద్యను అందించాలి అని క్రిస్టియన్ మిషనరీస్ కంకణం కట్టుకొని అంకిత భావంతో సేవలు అందించింది. కాబట్టి ఈ దేశంలో విద్య వైద్యము క్రిస్టియన్ మిషనరీస్ అందించిన సేవలని అభినందించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉన్నది.